అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిపేర్ డిఎస్సి విత్ శిరీష. ఈ వీడియోలో సర్జెంట్ కమిషన్ గురించి చూద్దామండి. నా రీసెంట్ వీడియోలో హార్టోక్ కమిషన్ గురించి తెలుసుకున్నాం. చూడకపోతే ఒక్కసారి చెక్ చేయండి. ద సర్జెంట్ కమిషన్, ఆల్సో నోన్ యాజ్ ద సర్జెంట్ రిపోర్ట్, was submitted in 1944 under the leadership of Sir John Sergeant. Then he was the educational advisor to the British government. సర్జెంట్ నివేదిక అని పిలువబడే ఈ నివేదికను 1944లో తయారు చేశారు. దీన్ని సర్ జాన్ సర్జెంట్ అనేవారు తయారు చేశారు. అప్పట్లో ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి విద్యా సలహాదారులుగా ఉన్నారు. ఈ నివేదిక భారతదేశంలో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు రూపొందించబడింది. ఇట్ ఎయిమ్డ్ టు క్రియేట్ ఎ కంప్రహెన్సివ్ ఎడ్యుకేషనల్ రీకన్స్ట్రక్షన్ ప్లాన్ ఫర్ ఇండియా. ఇది భారతదేశానికి పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించడానికే ఉద్దేశించబడింది. The commission proposed free and compulsory education for all children aged 6 to 14 within 40 years. ఈ కమిషన్ 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న అందరి పిల్లలకు ఉచితంగా మరియు తప్పనిసరిగా విద్య అందించాల్సిన అవసరం ఉందని సూచించింది. దీన్ని 40 సంవత్సరాలలో అమలు చేయాలని ప్రణాళికలు రూపొందించింది. ఇట్ ఆల్సో ఎంఫసైజ్డ్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, అడల్ట్ ఎడ్యుకేషన్, టెక్నికల్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్, ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్. సర్జెంట్ కమిషన్లో ప్రీ ప్రైమరీ విద్య, పెద్దల విద్య అంటే అడల్ట్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్య అంటే టెక్నికల్, వృత్తిపరమైన విద్య అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ మరియు విశ్వవిద్యాలయాల విద్యను విస్తరించే విషయాల్లో కూడా ప్రాముఖ్యత ఇచ్చింది. ద రిపోర్ట్ హైలైటెడ్ ద నీడ్ ఫర్ టీచర్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషనల్ ఈక్విటీ. ఈ నివేదిక బోధన సిబ్బందికి శిక్షణ అవసరం ఉందని, అలాగే విద్య సమానత్వం కలిగించాల్సిన అవసరం ఉందని ప్రత్యేకంగా సూచించింది. దో నాట్ ఫుల్లీ ఇంప్లిమెంటెడ్, ఇట్ లెడ్ ద గ్రౌండ్ వర్క్ ఫర్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా. ఇది పూర్తిగా అమలు కాకపోయినప్పటికీ స్వతంత్రం తర్వాత భారతదేశంలో జరిగిన విద్యా సంస్కరణలకు పునాది వేసింది. మీకు ఈ సర్జెంట్ కమిషన్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.